హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే బెండకాయ రోటి పచ్చడి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. మనం బెండకాయతో పులుసు చేసుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటాం. ఒక్కసారి ఇలా రోటి పచ్చడిలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్‌లోకి బావుంటుంది. లేకపోతే టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుందండి. వీడియోని కంప్లీట్‌గా మీరు వాచ్ చేసి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇక్కడ నేను ఒక 8 పచ్చిమిర్చి 2 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ మనం మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ రోటి పచ్చళ్ళు ఏదైనా కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఎందుకంటే పూర్తిగా మనం ఫ్రై చేసుకోము ఒకటి. ఆయిల్ కూడా తక్కువగానే వాడతాం కదా, దానికోసం. చూసారా, ఇప్పుడు పచ్చిమిర్చి మగ్గిపోయింది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కాస్త ఆయిల్ ఎలాగో ఉంది కదా, ఇప్పుడు దీంట్లోనే 3 పండిన టమాటోలు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. ఇవి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. కొద్దిగా చింతపండు అండి, ఒక అర నిమ్మకాయ సైజు చింతపండు వేసేసుకోండి. కొద్దిగా నానబెట్టుకొని వేసుకోండి చింతపండు. అప్పుడైతే రోట్లో దంచినప్పుడు బాగా నలుగుతుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. చూసారా, ఒక 3-4 నిమిషాల తర్వాత చక్కగా మనకి మగ్గిపోయినాయి. బాగా డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. రోటి పచ్చడి ఏదన్నా జస్ట్ మగ్గితే మంచి రుచి ఉంటుంది. ఇవి కూడా టమాటోలు ప్లేట్లో ఒక పక్కగా పెట్టుకోండి. పచ్చిమిర్చి టమాటోలు అనేది కలుపుకోవద్దు. ఇప్పుడు కాస్త నూనె వేసుకుందాము. ఇప్పుడు ఒక 10 బెండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం నిమ్మకాయ అండి. చిన్న ముక్క సరిపోతుంది, పిండుకోవాలి. గింజలు లేకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల బెండకాయ అనేది మనం పచ్చడి చేసేటప్పుడు ఎక్కువ జిగురు లేకుండా ఉంటుంది. ఇదే టిప్ మనం బెండకాయని ఫ్రై చేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు. చూసారా, అసలు బెండకాయ అనేది జిగురు అనేది లేదు నిమ్మకాయ పిండడం వల్ల. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోండి. సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా, మూత పెట్టుకున్న జిగురు అనేది రాదు, తొందరగా కూడా మగ్గిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేయకపోయినా సరే మనకి తొందరగా మగ్గిపోతుంది. జస్ట్ మగ్గితే సరిపోతుందండి. చూసారా, ఆ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలన్నీ మనం ప్లేట్లో తీసుకోవాలి. సెపరేట్గా పెట్టుకొని టమాటో, పచ్చిమిర్చి అలాగే బెండకాయలు. చూసారా, మనకు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ 2 స్పూన్లు నువ్వులు నేను లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలన్నా టైం పడుతుంది. చిటపటలాడాక అవి తీసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి. రోట్లో నువ్వులు వేసుకుంటున్నాను. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. మిక్సీలో అయితే బరగ్గా కొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా రాళ్ళుప్పండి, రాక్ సాల్ట్ వేసుకోండి. రోటి పచ్చడిలో రాక్ సాల్ట్ వాడితే ఏమవుతుందంటే బాగా నలుగుతుంది కూడా. ఇదంతా కూడా మెత్తగా మనం పొడి కొట్టుకోవాలి. మనం సీజన్కి తగ్గట్టుగా ఎప్పుడు పల్లీలే కాకుండా ఇలాగ నువ్వులు, చలికాలం కదా, నువ్వులు వాడుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. అది మెత్తగా పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాము. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం దంచుకోవాలి. చూసారా, మెత్తగా అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము. ఇవి కూడా కచ్చాబచ్చాగా మనం దంచుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటోను, చింతపండు వేసేసుకుందాము. అలాగే చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలండి. ఎప్పుడు రోటి పచ్చడిలో కానీ, మామూలు పచ్చడిలో కానీ, రసం కానీ ఇలాంటి వాటిలో చింతపండు వాడతాం కదా, అప్పుడు కాస్త బెల్లం వాడడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఒకటి, రెండోది చింతపండు వాడినప్పుడు కాస్త బెల్లం వాడితే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. రోటి పచ్చడి ఎప్పుడు చేసినా ఈ చింతపండు అనేది అడుక్కి ఉండకుండా అవన్నీ కలవడానికి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి. అంటే రోటి పచ్చడి చేయడం అలవాటు లేని వాళ్ళకి ఇది ఒక టిప్. మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోండి. అది మెత్తగా మనకి కచ్చాబచ్చా అయిపోయిన తర్వాత నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను.
ఒకవేళ నెక్స్ట్ రోజు ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేసుకోవద్దు. అప్పటికప్పుడు కలుపుకోండి ఫ్రెష్గా ఉల్లిపాయలు. అప్పుడు మంచి రుచి ఉంటుంది. అన్నంలో అక్కడక్కడ ఉల్లిపాయలు తరుగుతూ చాలా బాగుంటుంది. ఈ బెండకాయ పచ్చడిలో ఉల్లిపాయ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు, నేను పొట్టు మినపప్పు వేసుకుంటాను. అలాగే కొద్దిగా శనగపప్పు, మీరు మామూలు మినపప్పు కూడా వాడుకోవచ్చండి, ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక ఎండుమిర్చి. ఇవి బాగా వేగాలండి. పోపు వేగితేనే మంచి రుచి వస్తుంది. ఆవాలన్నీ కూడా చిటపట్లాడాలి. అప్పుడు మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి ఆయిల్లో. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకున్నాము. ఇంగువ అనేది మంచి రుచి వస్తుందండి పచ్చడికి. కంపల్సరీ ఇంగువ వేసుకోండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు కరివేపాకు వేసుకోండి. పోపు వేసుకోవడంలోనే మంచి రుచి వస్తుందండి. అది పప్పు అయినా సరే, పచ్చడైనా సరే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు దీంట్లో వేసేసుకోండి. పోపు దీంట్లో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. వెంటనే కలిపేసుకోవద్దు. అప్పుడు అరోమా అన్నది లోన లాక్ అవుతుందన్నమాట. బాగా పడుతుంది ఆ వాసన అంతా కూడా. చూసారా? ఒక 2 నిమిషాల తర్వాత నేను తీసాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకుందాం. మనకు రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకటేలా కాకుండా చక్కగా అప్పుడప్పుడు నువ్వులతో చేసుకోవాలి, అప్పుడప్పుడు పల్లీలు, ఇలా రకరకాలుగా చేసుకోవడం వల్ల మనకి దాని బెనిఫిట్సే కాదండి, సీజనల్గా కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో, అన్నం కూడా చూసారా ఎంత ఫ్లేకీగా ఉందో, అలా ఉంటేనే మనకి ఆ రోటి పచ్చడి రుచి తెలుస్తుంది. సో రైస్ కరెక్ట్గా వండుకోవడం కూడా తెలియాలి. ఇప్పుడు ఈ రోటి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.